25 కిలోల బగారా రైస్. ఇప్పుడు సాజీరా, పట్టా, ఇలాచి, లవంగ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నా, కలుపుతా. ఇప్పుడు 1 కిలో అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుతా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలిపితే పచ్చి వాసన పోతుంది బగారా రైస్. ఇది కట్టెల పొయ్యి మీద వండుతున్నా. ఇప్పుడు బీనీస్, క్యారెట్ వేస్తున్నా. అది మంచిగా కట్టెల పొయ్యి మీద సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నా 1 కిలో. మెల్లగా బియ్యం వేసి 25 కిలోలు. పుదీనా వేస్తున్నాం. ఇరవై 25 కిలోల బగారా అన్నం కట్టెల పొయ్యి మీద రెడీ. ఇది మటన్కు కూడా 25 కిలోలు. టమాటా, కొత్తిమీర ఇప్పుడు కలుపుతున్నా. 1/2 కిలో అల్లం ఎల్లిగడ్డ ఒరిజినల్. 1/2 కిలో ఉప్పు కూడా వేసుకుంటున్నా. జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నా 200 గ్రాములు. ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా 200 గ్రాములు. కారం పొడి 1/2 కిలో 500 గ్రాములు. పసుపు కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు తీసేయాలి. 25 కిలోల మటన్, 5 కిలోల టమాటా, 6 కిలోల ఉల్లిగడ్డ, కిలో అల్లం ఎల్లిగడ్డ, 1/2 కిలో కారం పొడి, 1/4 కిలో ధనియా పౌడర్, 1/4 కిలో జీరా పౌడర్, 2 నిమ్మకాయలు వేసినాం. గసాలు ఒక 50 గ్రాములు. 25 కిలోల మటన్ రెడీ.